బండ్ల గణేష్ ఇస్ బ్యాక్. తనదైన స్టైల్లో ఏ హీరోని ఉద్దేశించి ఇవాళ కొన్ని మాటలు అన్నాడో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. వాట్సాప్ మై రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్. కింద కనబడుతున్న లైక్, షేర్, ఎస్పెషలీ మన బండ్ల గణేష్ అన్న ఫ్యాన్స్ ఆ సబ్స్క్రైబ్ బటన్ ని గట్టిగా గుద్దండి. బండ్ల గణేష్ స్పీచ్ అంటే ఒక వాల్కనో ఎరప్షన్. బండ్ల గణేష్ స్పీచ్ అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఇంకా బండ్ల గణేష్ స్పీచ్ అంటే కంప్లీట్ మాసెస్ దాకా రీచ్ అవుతుంది. ఇక బండ్ల గణేష్ గారిని మైక్ ఇచ్చి స్టేజ్ పైకి పిలవగానే ఆడిటోరియం కంప్లీట్ దద్దరిల్లింది. ఎందుకంటే ఆడిటోరియంలో ఉన్న జనాలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా హై వాల్కెనో ఎరప్ట్ అయినట్టు, అట్ ద సేమ్ టైం ఫుల్ ఆన్ ఎనర్జీతో మాట్లాడినట్టు, కంప్లీట్ మాసెస్ కి రీచ్ అయినట్టు తన స్పీచ్ తనదైన స్టైల్లో ఇచ్చాడు. కే ర్యాంప్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో మన బండ్ల గణేష్ గారి స్పీచ్ అనౌన్స్ చేయగానే ఆడిటోరియం కంప్లీట్ దద్దరిల్లిపోయింది. అండ్ తనదైన స్టైల్లో వేదిక పైకి వచ్చి మైక్ తీసుకొని కిరణ్ అబ్బవరం గారిని స్టేజ్ మీదకి పిలిచి కిరణ్ అబ్బవరం గురించి చాలా బాగా మాట్లాడాడు. చాలా గ్రౌండెడ్, చాలా డౌన్ టు ఎర్త్, చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఒక పర్సన్ కి హీరో కావాలి అంటే ఎంత కష్టమో, బట్ స్టిల్ ఆ హీరో పొజిషన్ సాధించాలంటే ఎంత డిఫికల్టీయో చెప్పాడు. అండ్ కొత్త వాళ్ళు కూడా హీరో కావాలనుకుంటే ఇది ఒక పెద్ద గ్రౌండ్, సో తప్పకుండా రండి, మీ ట్రైస్ అనేది మీరు చెయ్యండి అని చాలా బాగా చెప్పాడు. అట్ ద సేమ్ టైం మన చిరంజీవిని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది కిరణ్ అబ్బవరం గారని క్లియర్ గా మెన్షన్ చేశాడు. తన ఫుట్ స్టెప్స్ లో చిరంజీవి గారు ఎంత గ్రౌండెడ్ గా ఉండేనో, సక్సెస్ వచ్చినా తల మీదకి ఎక్కకుండా ఎంత స్మూత్ గా ఎలా ముందుకు వెళ్ళాడో సేమ్ కిరణ్ అబ్బవరం కూడా అలానే చేస్తున్నాడు. తనదైన ఫుడ్ స్టెప్స్ లో ఫాలో అవుతున్నాడు. అట్ ద సేమ్ టైం కిరణ్ అబ్బవరంకి ఒక సజెషన్ ఇచ్చాడు. ఎన్ని సక్సెసెస్ వచ్చినా తల మీదకి ఎక్కించుకోకుండా స్మూత్ గా ఎవరితోని ఏది అనకుండా చేయకుండా వెళ్ళిపోవడమే బెటర్ అని చెప్పాడు. కానీ గైస్, మెయిన్ హైలైట్ ఆఫ్ ద స్పీచ్ వాట్సాప్ ఈ లూజ్ ప్యాంట్స్, ఆ షూస్ గురించి, ఆ గాగ్స్ గురించి, అండ్ ఒక సినిమా హిట్ అయిన హీరో గురించి. తాను మన బండ్ల గణేష్ గారు ఎవరిని ఉద్దేశించి అన్నారు ఈ విషయాలు? వాట్సాప్ లూజ్ ప్యాంట్స్ ఇవన్నీ ఎవరి గురించి మాట్లాడారు, ఏ హీరో గురించి అన్నారు, ఒకే సినిమా హిట్ అయింది అని ఎందుకు అన్నారు? సో గైస్, మన బండ్ల గణేష్ గారు చేసిన కామెంట్స్ ఎంత వరకు కరెక్ట్ కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. అట్ ద సేమ్ టైం బండ్ల గణేష్ గారు కే ర్యాంప్ వేదిక, అదే వేదిక ఎందుకు ఎంచుకొని ఈ హీరోని, ఈ పలానా హీరోని ఎందుకు టార్గెట్ చేశారు? అట్ ద సేమ్ టైం ఈ వాక్యాలు, ఈ లూజ్ ప్యాంట్ కానీ, వాట్సాప్ కానీ, కొత్త షూస్ కానీ, గాగుల్స్ కానీ, ఒక్క సినిమా హిట్ అయిన హీరోకి అంత ఎందుకు అని అన్నాడు? అది ఏ హీరోని ఉద్దేశించి అన్నాడు? అండ్ ఈ వేదిక పైన అనడం ఎంతవరకు కరెక్ట్? బండ్ల గణేష్ గారి వాక్యాలు సోషల్ మీడియాలో కంప్లీట్ షేక్ చేస్తున్నాయి. సో గైస్, మీరేమనుకుంటున్నారో ఈ బండ్ల గణేష్ స్పీచ్ గురించి తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అంటిల్ దెన్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. డూ లైక్, షేర్ అండ్ బండ్ల గణేష్ గారి ఫ్యాన్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.